చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్మర్ సీఎంకి ఆర్డర్లో చదవండి ఏమనుంది. యూ ఫైల్ ద కౌంటర్ యూ వాంట్. నన్ను అడిగారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పార్టీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పార్టీ చేశారు. 60 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. తెలియాలి కదండి, ఎలక్షన్ల ముందు వాళ్ళు ఫైట్ చేశారు. అసలు ఎలక్షన్ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రత్యేక హోదా కావాలా వద్దా తెచ్చే బాధ్యత అయితే నాది. తద్వారా 1 కోటి ఉద్యోగాలు వస్తాయి 5 సంవత్సరాల్లో, 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. నేను రుజువులతో పెట్టాను 5 పేజీలు ఇన్ రైటింగ్. ప్రత్యేక హోదా ద్వారా లాభాలండి. మన రాష్ట్రంలో ఉన్న కన్నీరంతా తుడుస్తారు దాని త్వరే. లేదు అంటే అమ్మ మీరు ఇంకొక 2 ఇయర్స్ 1 ఇయర్ ఆగండి. ఎంత ఘోరంగా 2 తెలుగు రాష్ట్రాలు చేరబోతున్నాయో నేను మీకు చెప్తాను. కనుక ఈరోజు చాలా షార్ట్ ప్రెస్ మీటు, స్వీట్ ప్రెస్ మీటు. ఏమైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ఎందుకంటే అసలు నన్ను డాక్టర్స్ మాట్లాడొద్దు అన్నారు. నేను ఇజ్రాయెల్ పాలస్టీన్స్ నైట్ అండ్ డే తిరుగుతున్నాను. గత 30-40 రోజుల్లో 3 సార్లు టర్కీ వెళ్ళాను, 2 సార్లు అమెరికా వెళ్ళాను, 6 సార్లు ఇంకొక దేశాలు వెళ్ళాను. సో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు 2 సబ్జెక్టులే నేను మాట్లాడుతున్నాను. తత్మా ఏం అడగండి. ఒకటి, ప్రత్యేక హోదా 7 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఆనరబుల్ హైకోర్టుకి గౌరవం ఇవ్వమని. రెండో ఇష్యూ ఏంటంటే ఈ అప్పులతో బాధపడుతున్న లక్షల, అది 10 లక్షలో 30 లక్షలో నా దగ్గర నెంబర్స్ లేవు, 50 లక్షలో అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అనేక పిల్లలు నేను ఫైల్ చేశాను. ఇప్పటికే 28 ఆర్డర్స్. నేను పోరాడుతూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒక అసెంబ్లీలో బిల్లు పెడితే అది చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారి బిల్లు అనొచ్చు, ఎన్టీఆర్ గారి బిల్లు అనొచ్చు. బిల్లుకి ఏ పేరైనా పెట్టవచ్చు. అమెరికాలో పేర్లు పెడతారు వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ బిల్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం బాగా తెలుసు. ఆయన అసెంబ్లీలో బిల్లు పెడితే, అరే మన పక్క రాష్ట్రం తమిళనాడులో పెడుతున్నారు కదా, స్టాలిన్ గారు గవర్నమెంటు ఏమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఏమని ఇచ్చింది మీరు చదువు ఉంటారు. 5 లక్షల జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఈవిడ్ని కొట్టారో, కట్టారో, చింతించారో, హస్బెండ్ అప్పు చేశాడు. టీసీ తీసుకోవడానికి వెళ్ళింది. తిరిగి వస్తుంటే టీసీసీని చింపేసి ఆ యూజ్లెస్ బాస్టర్డ్స్ ఎవరో వాళ్ళకి 5 సంవత్సరాల శిక్ష వేయండి. 5 లక్షల జరిమానా తిరిగి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ ఫ్యామిలీకి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించడం, అది నేను చాలా మూడోసారి చెప్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. కనుక ఎప్పుడూ మనం ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు. పాలసీల మీద మంచి చేసినప్పుడు వారిని పొగడాలి. ఈ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది. ఎవరెవరు తెచ్చే బాధ్యత నేను అంటున్నాను కదా. కోర్టుల బాధ్యత నా బాధ్యత. పార్లమెంట్లో బిల్లు పెడితే కనీసం 776 లోక్సభ, రాజ్యసభలో 300 మంది దీనికి పాస్ చేస్తారు. నేను లీడ్ చేస్తున్నాను. నేను మరలా ఇప్పుడు ఇండియా వచ్చాను, 2 డేస్లో వెళ్తాను. మరలా 1 వీక్ 10 డేస్లో వస్తాను. ఎప్పుడు వెళ్ళినా 1 వీక్ 5 డేసే వెళ్తున్నాను. నా 2 రాష్ట్రాల కొరకు, దేశం కొరకు ఫైట్ చేస్తున్నాను. కనుక మీడియా మిత్రులారా, ఈ విషయం మీరు చాలా సీరియస్గా తీసుకొని, లేదా గమనించండి, ఇప్పుడున్న 10-12 లక్షల కోట్లు 24 లక్షల కోట్లు అవుతుంది. డ్రగ్స్ అమ్ముకొని యూత్ లైఫ్లు పాడు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. అమ్మకు వందనం చేస్తామని 1 ఇయర్ అయింది, ఇంక చేయలేకపోతున్నారు. ఈ సూపర్ 6 అన్నీ చంద్రబాబు నాయుడు గారు హృదయంలో నుంచి వచ్చాయి చేద్దామని. అవి చేయాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ప్రత్యేక హోదాకి పర్మిషన్ ఉండాలి. అది 30 రోజుల్లో జరిగిపోద్ది. 7 రోజుల్లో వీళ్ళు కౌంటర్ వేస్తే. ఎందుకంటే
కోర్టులు ఉన్నాయి, దేశంలో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి గవర్నమెంట్ నేను కాదు కదా ముఖ్యమంత్రిని, కావాలని అడగాలి కదా. నేను కాదు కదా మాజీ ముఖ్యమంత్రిని, వాళ్ళు కదా వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పదవులు అనుభవించారు. 500 కోట్లేం కర్మ, నా ఆస్తి 1,00,000 కోట్లని ఒక ఆయన, 3 లక్షల కోట్లని ఒక ఆయన. వీడియో వైరల్ అవ్వడం మీరు చూస్తున్నారు కదా. కానీ పేద ప్రజలకు 3,000 నిరుద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. అమ్మా ఆ ఊతరేఖలు పట్టుకొని వచ్చాయని ఒక ఆయన మీద చీటింగ్ కేసు వేస్తున్నాను కోర్టులో. ఏమన్నాను? పూతరేకుల ఎమ్మెల్యే మీద. వాడు ఎంత మోసం చేశాడో వీడియో ఇప్పుడు ఏ చూసినా అదే వైరల్ అవుతున్నాయి నా వీడియోలాగా. మోసం చేసి అమ్మా ఎంతమంది ఉన్నారు మీ నలుగురు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 60,000, నీకు 18,000, లెక్క 78,000. అమ్మా నీకు 5,000 కదా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీకు 10,000. మేము అధికారంలో రాగానే మీకు 10,000. అలాంటి యూజ్లెస్ ఇడియట్స్, ఇంగ్లీష్లో అంటే అర్థమేంటి, అలాంటి మూర్ఖంగా వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి చట్ట ప్రకారం. ఇప్పుడు నేను రంగంలో దిగా.